హైదరాబాద్ లో వర్షం భీభత్సం సృష్టించింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా గంటల కొద్దీ సమయం వర్షం కురుస్తూనే ఉంది. బుధవారం సాయంత్రం మొదలైన వాన తెల్లవారులు పడుతూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో 2 రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందంటున్న సూచనలు నగర వాసుల్ని మరింత భయపెడుతున్నాయి. అల్పపీడనం ఉపరితల ద్రోణి ప్రభావానికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదలడంతో వర్షాలు చితక్కొడుతున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. రాత్రి 7 గంటల నుంచి ఉరుములు మెరుపులతో మొదలైన వాన తెల్లవార్లు కురుస్తూనే ఉంది. చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఎంజే మార్కెట్, మోసారం బాగులో నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. అఘాపుర, మాలకుట నాలాలు పొంగిపొర్లడంతో పక్కనున్న ఇళ్లల్లోకి, గుడిసెల్లోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీల్లోకి నాలాల నీరు వచ్చి చేరుతుండటంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో నిద్ర లేకుండా జాగారం చేశారు. రాత్రి కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోటి, దిల్సుఖ్ నగర్ జంక్షన్లలో గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. రొటీన్ గా ఉండే ట్రాఫిక్ కు తోడు మెట్రో నిర్మాణం, గణేష్ నిమజ్జనంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీనికి తోడు భారీ వర్షం కురవడంతో వాహనదారులకు ట్రాఫిక్ చుక్కలు చూపించింది. కొండపోత వర్షం కురవడంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. మాన్సూన్ యాక్షన్ టీంలను అలర్ట్ చేశారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. హుస్సేన్ సాగర్ దిగువన ఉండే లోతట్టు కాలనీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం తెలంగాణ వైపు కదులుతున్నందున కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తెలంగాణ తడిసి ముద్దవుతోంది. నైరుతి రుతుపవనాలకు అల్పపీడనం తోడవడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో వానలు దంచుకొడుతున్నాయి. వికారాబాద్ లో ఏకంగా రైలు పట్టాలు కొట్టుకుపోయేంత స్థాయిలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. బుధవారం రాత్రి వికారాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. కొత్తగూడి దగ్గర వాగులు పొంగాయి. వాగు ప్రవాహంలో రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కు ముప్పు తప్పింది. అలర్ట్ అయిన రైల్వే అధికారులు ఆ మార్గంలో వెళ్లే మిగతా రైళ్లను నిలిపివేశారు. వెంటాపూర్లో ఓ కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణికుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక కొత్తగూడి దగ్గర మూసీవాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. డ్రైవర్, కండక్టర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు ఒడ్డుకు చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లా అంతటా వానలు ముంచెత్తాయి. శంకరపల్లి, చేవెళ్ల, తాండూరు, హైదరాబాద్, తాండూరు, మహబూబ్ నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ కోంపల్లి చెరువుకు గండిపడడంతో పంట పొలాలు నీట మునిగాయి. తారూర్, కాగ్నా నదులు, మంచనపల్లి కాలువ, మధువాపూర్ వాగు పొంగి పొర్లుతున్నాయి. నల్గొండ జిల్లాలోనూ వానలు ఉగ్రరూపం చూపిస్తున్నాయి. బీబీనగర్ మండలం పెద్దరావులపల్లి దగ్గర మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. లో లెవెల్ కాజ్వేపై నుంచి నీరు ప్రవహించడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. యాదగిరిగుట్టలోనూ భారీ వర్షం కురిసింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదయ్యింది. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో 8.5 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా ధర్మసాగర్లో 6 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా పాల్వంచలో 6 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా సంగారెడ్డిలో 5 సెంటీమీటర్ల వర్షం పడింది. కరీంనగర్ జిల్లా వేములవాడలో కురిసిన భారీ వర్షంతో గణేష్ నిమజ్జనోత్సవానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది.
ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంట గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అల్పపీడనం ప్రభావం మరో 24 గంటల పాటు రాష్ట్రంపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వానలు ఏపీని ముంచెత్తుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు మరిన్ని జిల్లాలకు విస్తరించాయి. అల్పపీడనం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా తునిలో 11 సెంటీమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో 9 సెంటీమీటర్లు, పోలవరంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక రాజమండ్రి నగరం భారీ వానకు తడిసి ముద్దయింది. రోడ్లపై వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో జనం నానా అవస్థలు పడ్డారు. ఉత్తరాంధ్రలోనూ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో వట్టిగెడ్డ వాగు ఉధృతం కావడంతో 20 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక విజయవాడలోనూ రాత్రి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో జనం అవస్థలు పడ్డారు. రాయలసీమలోనూ చెదురుమదురు వానలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతోంది. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు ఏపీ అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.